అవతార్ మెహర్ బాబాకి జై. ఒక వ్యక్తికి భగవంతుని మీద తపన అది తారాస్థాయికి చేరుకోగానే భగవంతుడే తక్షణమే ఎలా స్పందిస్తాడో తెలియజేసేటువంటి ఒక చక్కని కథ మెహర్ బాబా సాహిత్యంలో నుండి ఈరోజు మీతో పంచుకుంటాను. బాబా తన పురుష మండలితో కలిసి ఉత్తర భారతదేశంలో మస్తు జన ఉద్ధరణ అనే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అంటే భగవంతుని యందు ప్రేమ కారణంగా ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్మత్తులుగా వ్యవహరించేటువంటి వ్యక్తులే మస్తులు. వాళ్లను సాంగత్యం చేస్తూ అనేక దినాల పాటు పర్యటన జరిపి అలిసిపోయి తిరుగు ప్రయాణంలో రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో రైలు ప్రయాణం అంటే చాలా అలసట కలిగిస్తూ ఉండేది. భయంకరమైన రద్దీ ఉండేది. ప్రతి భోగి కూడా కిక్కిరిసిపోయి ఉండేది. బాబా శిష్యుడైనటువంటి ఏరెచ్ తరచూ చెబుతూ ఉంటాడు, రైలు బండి ఆగగానే ద్వారం గుండా లోపలికి ప్రవేశించడం ఇంచుమించు అసాధ్యంగా ఉండేది. ఆ రోజుల్లో రైలు కిటికీలకు ఊసలు ఉండేవి కావు. అందుచేత నేను ముందు కిటికీ గుండా లోపలికి ఎక్కేవాడిని. అప్పుడు బాబా జబ్బలు పట్టుకొని లోపలికి బాబాని లాగేవాణ్ణి అని తమాషాగా చెప్తాడు. అంత రద్దీగా ఉండేవి. అలా రద్దీగా ఉన్న రైలు బండిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చోట ఒక స్టేషన్లో బండి ఆగింది. ఒక మహమ్మదీయ వృద్ధుడు తెల్లటి గెడ్డంతో ఒక పసివాడిని చంకన పెట్టుకొని బ్రతిమాలుతూ ఉన్నాడు ఆ ప్రయాణికుల్ని. అయ్యా, కనీసం ఈ పసివాడికైనా చోటిప్పించండి, నేను పక్క బోగిలి ఎక్కడో ఎక్కుతాను అని అడుగుతూ ఉన్నాడు. అందరూ కూడా మాకే చోటు లేదు, నీకెలా అని వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. ఇది గమనించిన బాబా తన శిష్యులతో అన్నారు, ఆ పసివాడిని ఎలాగైనా లోపల తీసుకొని చోటివ్వండి అన్నారు. సరే, మిగిలిన ప్రయాణికులు తిరస్కరిస్తున్నా కూడా ఆ పసివాడిని తీసుకుని బాబా పక్కనే కూర్చోబెట్టారు ఆ శిష్యులు. ప్రతి స్టేషన్లో ఆ వృద్ధుడు దిగి వచ్చి ఈ పసివాడు జాగ్రత్తగా కూర్చున్నాడు లేదా చూసి మళ్ళీ పరిగెత్తి బండి బయలుదేరేలోగా ఆ పక్క బోగిలోకి వెళుతూ ఉన్నాడు. ఇది గమనించి బాబా అన్నారు, వాడికి కూడా చోటిప్పించండి అన్నారు. మిగిలిన వాళ్ళందరూ తిరగబడ్డారు, మిగిలిన ప్రయాణికులందరూ. అయినా సరే బాబా ఆజ్ఞను శిరసావహిస్తూ ఆ వృద్ధుడిని కూడా లోపలికి లాగేసి బాబా పక్కన కూర్చుండబెట్టారు. నెమ్మదిగా మాటలు కలిపారు బాబా శిష్యులు ఆ వృద్ధుడితో. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు ఆ వృద్ధుడు. మేము మస్తులను, సంతులను, యోగులను కలుస్తూ ఉంటాం, దానికోసమే మేము వస్తూ ఉన్నాము అన్నారు. సరే, మీది ఏ ఊరు అని అడిగాడు ఆ వృద్ధుడు. మాది అహ్మద్ నగర్ అన్నారు. అహ్మద్ నగర్ పక్కనే మెహరాబాద్. మీరు పార్సీలా అన్నాడు. అవునన్నాడు. అయ్యయ్యో, అహ్మద్ నగర్ పక్కనే మెహరాబాద్ అనే ప్రాంతం ఉంది, అక్కడ మీ పార్సీ వాడే ఒక ఆయన్ని విడిచిపెట్టి ఇలాగా దేశమంతా తిరగడం ఏ రకమైనటువంటి పరిస్థితి, ఎంత దారుణం అన్నాడు. బాబా గమ్మును ఊరుకోమని వీళ్ళందరికీ సౌజ్ఞ చేశారు. వీళ్ళు ఓహో అలాగా అని వింటూ ఉన్నారు. ఆ వృద్ధుడు చెబుతూ ఉన్నాడు, నా జీవితంలో 3 పర్యాయాలు ఆయన దర్శనం చేసుకుందామని ప్రయత్నించాను, కానీ 3 సార్లు కూడా నాకు వీలు కాలేదు. ఒకసారి ఆయన ఏకాంతవాసం అన్నారు, మరొకసారి పర్యటనలు అన్నారు. చనిపోయేలోగా ఒక్కసారైనా నా కుటుంబంతో సహా ఆయన దర్శనం చేసుకుంటాను అన్నాడు. సరే, ఇలా మాటలు అయిన తర్వాత నెమ్మదిగా బాబా ఇచ్చినటువంటి ఆ హింట్ని పట్టుకొని వాళ్ళు అడిగారు, మీకు ఎవరైనా తెలిసిన సంతులు, యోగులు మీ ప్రాంతంలో ఉన్నారా అని ఆ వృద్ధుడిని అడిగారు. అతడు సర్రమని అన్నాడు, నేను చెప్పింది మీకు వంట పట్టడం లేదా? మీ అహ్మద్ నగర్ దగ్గరలోనే మెహర్ బాబా ఉన్నారని చెప్పాను కదా, ఆయన్ని విడిచిపెట్టి మిగిలిన సంతుల్ని వెతకడం ఇది వృధా ప్రయాస అన్నాడు. సరే, ఆ వృద్ధుడు దిగిపోయే స్టేషన్ వచ్చింది, దిగిపోయి వెళ్ళిపోయాడు. వెంటనే బాబా అన్నారు, నా ఫోటో ఒకటి తీయమన్నారు బయటికి. అది ఆ వృద్ధుడికి ఇచ్చిరా అని ఏరెచ్ అనే శిష్యుడికి చెప్పారు. ఏరెచ్ పరుగున ఆ స్టేషన్ బయటకు వచ్చి వెతికాడు ఆ వృద్ధుడి గురించి. అప్పుడే ఒక గుర్రబండి ఎక్కడానికి సిద్ధమవుతూ ఉండగా ఏరెచ్ దగ్గరికి వెళ్ళి ఫోటో ఇచ్చి, మెహర్ బాబా మరెవరో కాదు, నువ్వు రైల్లో కూర్చున్నావే, నీ పక్కన కూర్చున్న వ్యక్తే అని చెప్పాడు. వెంటనే ఆ వృద్ధుడు చాలా కోపంతో తిట్టడం మొదలుపెట్టాడు. మీ యువకులంతా ఇంతే, మేమంటే బుర్ర లేని వాళ్ళ కనిపిస్తున్నాం, నా ప్రభువు నా పక్కనే కూర్చుంటే నాకు చెప్పవా దుర్మార్గుడా అని. ఈరిచ్ సిగ్నల్ ఇవ్వగానే రైలు బండి సిగ్నల్ ఇచ్చేశారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వృద్ధుడు కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు. బాబా
చిన్నగా కదులుతున్న రైలు బండి కిటికీలో నుంచి సగం దేహం బయటికి వంగి ఆ వృద్ధుడి కోసం చెయ్యి చాచి అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆ వృద్ధుడు పరిగెత్తుకుంటూ దగ్గరికి రాగానే అతని తల మీద చెయ్యి పెట్టి అతన్ని ఆశీర్వదించి ప్రేమగా చూస్తూ వీడ్కోలు చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై.